ఇది ప్రజా చైతన్యం. ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి. తాజాగా చాణక్య సర్వే సంస్థ తన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ని బయటపెట్టింది. ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఇది పార్థదాస్ చాణక్య సంస్థ అందించిన ఎగ్జిట్ పోల్ రిపోర్టు. ఈ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 110 నుంచి 120 సీట్లతో రెండోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ఇక్కడ పార్థదాస్ చాణక్య సర్వే రిపోర్ట్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 120 సీట్లు రాబోతున్నట్టు వీళ్ళ రిపోర్ట్ ఇచ్చారు. మనం క్లియర్గా చూస్తున్నాం, 110 నుంచి 120 సీట్లు. అదేవిధంగా టీడీపీ కూటమికి సంబంధించి టీడీపీ కూటమి పార్టీలు బీజేపీ కానీ, జనసేన కానీ, అదేవిధంగా టీడీపీ కానీ మొత్తంగా కలిపి 55 నుంచి 65 సీట్లు రాబోతున్నట్టు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఈసారి కూడా రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మరోసారి టీడీపీ కానీ, కూటమి పార్టీలు కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాకే పరిమితం కాబోతున్నాయని చాణక్య సర్వే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేసింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని మెజారిటీ సీట్లు రావడానికి గల కారణం ఏంటో కూడా వీళ్ళు ఇక్కడ ఎగ్జిట్ పోల్లో రిపోర్ట్ ఇచ్చారు. అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాణక్య సర్వే సంస్థకు సంబంధించిన ఆ ట్విట్టర్ అకౌంట్ నుంచి మనం తీసుకున్నాం. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఏపీ ఎగ్జిట్ పోల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏపీ ఎలక్షన్ 2024 ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పోలరైజ్డ్ ఎలక్షన్స్. 2024 ఏపీ ఎన్నికలు అనేవి చాలా పోలరైజ్డ్ వాతావరణంలో జరిగాయి అన్నట్టు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మేల్ ఓటర్స్ ఓటెడ్ ఫర్ టీడీపీ అలియన్స్. ఎక్కువ మంది పురుష ఓటర్లు అందరూ కూడా టీడీపీ అలియన్స్కి ఓట్ చేశారు. మహిళల కంటే మెజారిటీ ఎక్కువ మంది పురుషులందరూ కూడా టీడీపీ పార్టీకి ఓట్ చేశారు, కూటమికి ఓట్ చేశారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఫీమేల్ ఓటర్స్ ఓటెడ్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫీమేల్ ఓటర్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది ఓట్ చేశారు అని చెప్తున్నారు. దానికి గల రీజన్స్ కూడా వీళ్ళు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఈజ్ ట్రైలింగ్ బై అరౌండ్ 4% ఓట్ షేర్ యాజ్ కంపేర్ టు టీడీపీ అలియన్స్ ఇన్ మేల్ ఓటర్స్. 4% ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్తో పోల్చుకుంటే టీడీపీ అలియన్స్కి ఎక్కువగా పురుష అభ్యర్థులు ఓట్ చేశారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే 4% ఓట్ షేర్ అనేది టీడీపీ అలియన్స్కి ఎక్కువగా వచ్చింది. అది కూడా మేల్ ఓటర్స్ వల్ల వచ్చిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా బట్ అమాంగ్ ఫీమేల్ ఓటర్స్ వైఎస్ఆర్సీపీ ఈజ్ అహెడ్ బై 12% ఓట్ షేర్ యాజ్ కంపేర్ టు టీడీపీ అలియన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 12% ఓట్ షేర్ టీడీపీ అలియన్స్ కూటమితో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 12% ఓట్ షేర్ అనేది ఫీమేల్ ఓటర్స్ వల్ల ఎక్కువగా రికార్డ్ అయ్యింది. అంటే టీడీపీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 12% ఓట్ షేర్ అనేది ఫీమేల్ ఓటర్స్ వల్ల వచ్చిందని చెప్తున్నారు. అంటే టీడీపీకి 12% ఓట్ షేర్ అనేది మహిళల వల్ల తక్కువ ఉంది. అదేవిధంగా టీడీపీకి 4% ఓట్ షేర్ అనేది వైసీపీ కంటే మేల్ ఓటర్స్ వల్ల ఎక్కువగా రికార్డ్ అయ్యింది. సో ఈ రీజన్స్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఎక్కువగా ఓట్ చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా టీడీపీ కూటమికి సంబంధించి పురుషులు ఏ విధంగా ఓట్ చేశారని చెప్పొచ్చు అని వీళ్ళు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు. సో ఫైనల్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఏ విధంగా ఉందో వీళ్ళు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% ఓట్ షేర్ నమోదయ్యింది. ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% ఓట్ షేర్ నమోదయ్యింది. 50% ఓట్ షేర్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 120 సీట్లు గెలుచుకుంటుంది. అదేవిధంగా టీడీపీ కూటమి 46% ఓట్ షేరింగ్ రికార్డ్ చేసుకుంది. టీడీపీ కూటమి 46% ఓట్ షేర్ని రికార్డ్ చేసుకుంది. 46% ఓట్ షేరింగ్తో 55 నుంచి 65 అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి గెలవబోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ అండ్ సిపిఐ-సిపిఎం అలియన్స్తో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2.5% ఓట్ షేర్ని నమోదు చేసుకుంది ఈ ఎన్నికల్లో. అలాగే మిగతా పార్టీలన్నీ కూడా 1.5% ఓట్ షేర్ని నమోదు చేసుకున్నట్టు మనకి చాణక్య సర్వే ఎగ్జిట్ పోల్ అయితే ఇచ్చింది. అయితే ఒకసారి వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఒకసారి చూద్దాం మనం. ఇది చాణక్య సర్వే సంస్థకు సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంటు. పార్థదాస్ గారు దీనికి ఓనర్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆయన చాలా ఎన్నికలకు సర్వేలు చేశారు. చాణక్య సంస్థ అనేది ఒక పెద్ద పొలిటికల్
సర్వే సంస్థ మన గతంలో కూడా తెలుసు, దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజస్థాన్ ఎగ్జిట్ పోల్ ఇచ్చారు, ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్ ఇచ్చారు, అన్నీ కూడా ఈరోజే వచ్చాయి. హర్యానా ఎగ్జిట్ పోల్ ఇచ్చారు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఎగ్జిట్ పోల్ ఇచ్చారు. ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ అయితే వీళ్ళు ఇచ్చారు. అందులో భాగంగానే ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ కూడా వీళ్ళు ఇచ్చారు. మొత్తంగా మహిళా ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మొత్తంలో ఓట్ చేశారు. అందువల్లే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 120 సీట్ల భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు చాణక్య సర్వే సంస్థ తన ఎగ్జిట్ పోల్లో బయటపెట్టింది. మరిన్ని ఎగ్జిట్ పోల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. థ్యాంక్ యూ.